ఒకే ఇంటిపై రెండు పిడుగులు పడి ఇల్లు ధ్వంసమైన ఘటన మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండలం ఎల్లంపేట గ్రామంలో చోటు చేసుకుంది. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. ఈ క్రమంలో వెంకన్న ఇంటి మెట్లపై పిడుగుపడింది. దీంతో ఒక్కసారిగా ఇంట్లో ఉన్న దంపతులు ఉలిక్కిపడ్డారు. ఏం జరుగుతుందో చూసేలోపే 5 నిమిషాల వ్యవధిలో ఇంటి స్లాబ్పై మరో పిడుగుపడింది. దీంతో గృహోపకరణాలు కాలిపోగా స్లాబ్ పెచ్చులుడు పడ్డాయి. ఈ ఘటనలో యజమానురాలు వెంకటమ్మ సమస్యలు పడిపోగా ఆసుపత్రికి తరలించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పిడుగుపాటుకు వెంకన్నకు ఆస్తి నష్టం వాటిల్లింది. ప్రభుత్వం చొరవ తీసుకుని నష్టపరిహారం ఇప్పించాలని వెంకన్న కోరారు. చూసి మా వాళ్ళు ఇంట్లో మొత్తం కరెంటు షార్టేజ్ అయిందండి. వైర్లు, టీవీ, ఫ్రిడ్జ్, వాళ్ళకున్న ల్యాప్టాప్లు, కూలర్, ఫ్రిడ్జ్ అని కలిపియండి. ఏం లేవు. ఇంట్లో మొత్తం పొగలు వెళ్ళేసి ఆ పొగలతో బయటపడి భయపడి బయటికి వెళ్ళినండి. బయటికి వెళ్ళడం వల్ల అది కూడా అప్పటివరకు ఎవరు తెలియదు. ఊరు మొత్తం వర్షం వస్తుందనేసి ఎవరింట్లో వాళ్ళు ఉండండి. అదే ఈలోపు పక్క ఇంటి వాళ్ళు చేసేసరికి అవి ఎట్లా జరిగింది అట్లా జరిగిన దానికి అందరికీ బుక్క అనేసరికి మళ్ళీ హాస్పిటల్లో వేసి ఉంచుకున్నారు. ఇప్పటివరకు జరిగిన విషయం అండి. అది మమ్మల్ని దయచేసి గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకోవాలని కోరుతున్నాం. నిన్న 5 గంటలకు వర్షం 5:30 ప్రాంతంలో పెద్ద వర్షం వచ్చేసింది. పెద్ద శబ్దాలతోనే మెరుపులు వచ్చేసి ఇద్దరం ఇంట్లోనే ఉన్నాం. అదే మా ఇంటి ముంగర కొబ్బరి చెట్టు ఉంది. దాని మీద పడేసి మెట్లు మీద పడింది. మళ్ళీ ఇంకో 2వ రూము 3వ రూమ్లో 3 రంధ్రాలు పడేసి ఆ పొగలు ఆ మంటలతోటి మేము అల్లనే ఉండి అడ్డం పడిపోయినాం. శ్వాస గెలుపుకొని అటు ఇటు బొర్రేసి ఇద్దరం తలిగి తలుపులు తీసుకొని బాత్రూంలోకి వెళ్ళిపోయి బాత్రూమ్ నుంచి దాచుకొని అలా బేడం పెట్టుకున్నాం. ఇంట్లో ఉన్న సామాన్లు, ఫ్రిడ్జి, టీవీ, ఫ్యాన్లు, బోర్డు చెట్లు, ల్యాప్టాప్ మొత్తం కాలిపోయి 3 రూమ్లల్లో ఆడికిడికి ఇల్లు కదిలి గోడలు కూడా క్రాకిచ్చి బిల్లలే మొత్తం రాడు మొత్తం 3 రూములు తేలిపోయినాయి సార్. ఏదైనా ప్రభుత్వం మాకు ఏమైనా సాయం చేయాలని కోరుకుంటున్నాను.